హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. రామనవమి. మనం రామనవమిని ఎందుకు జరుపుకుంటాము? ఈ సంవత్సరంలో రామనవమి శుభాకాంక్షలు, తేదీలు మరియు వేడుకలు ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. పూర్తి వీడియో చూడండి. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పురాణాల ప్రకారం రాముడు ఈ రోజున జన్మించాడని సాధారణంగా భావిస్తారు. ఈ పవిత్రమైన పండుగ హిందూ క్యాలెండర్లోని చైత్ర మాసం 9వ రోజున, సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో జరుగుతుంది. ఈ 2025లో రామనవమి ఆదివారం ఏప్రిల్ 6వ తేదీన వచ్చింది. ఈరోజు రాముని జన్మదినాన్ని సూచిస్తుంది మరియు అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదర్శాలను జరుపుకుంటుంది. అతని గౌరవార్థం సమాజాలను ఏకం చేస్తుంది. ఈ ఉత్సాహభరితమైన పండుగ యొక్క గొప్ప చరిత్ర, ప్రాముఖ్యత మరియు సంప్రదాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రామనవమి కథ. శ్రీరాముని జననం మరియు వారసత్వం. వీటి గురించి చూద్దాం. ఫస్ట్ శ్రీరామనవమి నిజంగా అభినందించాలంటే మనం మొదట రాముడి మనోహరమైన కథను అర్థం చేసుకోవాలి. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు పురాతన నగరమైన అయోధ్యలో దశరథుడు మరియు రాణి కౌసల్య దంపతులకు జన్మించాడు. ఆయన జననం వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో జరిగిందని నమ్ముతారు. ఇది గొప్ప ధర్మం ఉన్న కాలం. శ్రీరాముని జీవిత కథ వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో వివరించబడింది. ఇది రాముడు, అతని భార్య సీత మరియు అతని నమ్మకమైన సహచరుడు హనుమంతుడు అనేక పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొనే ప్రయాణాన్ని వివరిస్తుంది. అడవులకు బహిష్కరణ నుండి రాక్షస రాజు రావణునితో తన పురాణ యుద్ధం వరకు రాముడు ధైర్యం, కరుణ మరియు ధర్మం పట్ల భక్తికి ఉదాహరణగా నిలుస్తాడు. ప్రపంచాన్ని, దుష్టత్వాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీరాముడు భూమిపై అవతరించిన శుభదినాన్ని రామనవమి సూచిస్తుంది. ఆయన జీవితం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుంది. గౌరవం, త్యాగం మరియు అన్ని జీవుల పట్ల ప్రేమ అనే విలువలను కలిగి ఉంటుంది. ఇంకా రామనవమి ప్రాముఖ్యత. హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతలో రామనవమికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఇది చెడుపై మంచి విజయాన్ని మరియు అన్యాయంపై ధర్మం విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగను భక్తితో పాటించడం ద్వారా శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం రాముడి ఆశీస్సులను పొందవచ్చని భక్తులు నమ్ముతారు. చాలా మందికి రామనవమి అనేది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి, ఒకరి నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఒక సమయం. ఇది శ్రీరాముడు మూర్తిభవించిన శాశ్వత విలువలను మరియు మన దైనందిన జీవితంలో వాటిని నిలబెట్టడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇంకా వేడుకలు, సాంప్రదాయాలు అంటారా? ప్రపంచవ్యాప్తంగా హిందువులు రామనవమిని ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈ ఉత్సవాలు సాధారణంగా సూర్యోదయానికి ముందు భక్తులు పవిత్ర స్నానం చేయడంతో ప్రారంభమవుతాయి. తర్వాత రాముడికి అంకితం చేయబడిన ప్రార్థనలు మరియు ఆచారాలు జరుగుతాయి. దేవాలయాలను పూలు మరియు దీపాలతో అలంకరించి దేవతను గౌరవించడానికి ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. రామనవమిలో ముఖ్యాంశాలలో ఒకటి రాముడి జీవిత ఇతిహాసమైన రామాయణ పారాయణం. రాముడు, సీత, హనుమంతుడు మరియు ఇతిహాసంలో ఇతర పాత్రల మంత్రముగ్ధమైన కథలను వినడానికి భక్తులు దేవాలయాలు లేదా కమ్యూనిటీ హాళ్లలో గుమిగూడుతారు. పారాయణం తరచుగా భక్తి పాటల మరియు రాముడి సద్గుణాలను స్తుతించే శ్లోకాలతో కూడి ఉంటుంది. రామనవమి వేడుకల్లో మరో ముఖ్యమైన భాగం రాముడి ఊరేగింపు లేదా రథయాత్ర.
శ్రీరాముడి విగ్రహాలు లేదా చిత్రాలను ఆయన భార్య సీత, ఆయన నమ్మకమైన సోదరుడు లక్ష్మణుడు, భక్తుడు హనుమంతుడు అలంకరించిన రథాలపై ఉంచి మంత్రాలు మంత్రజపాల మధ్య వీధుల గుండా ఊరేగిస్తారు. శ్రీరాముడి ఆశీస్సులు పొందేందుకు భక్తులు వీధుల్లో గుమిగూడి పూజలు నిర్వహిస్తారు. రామనవమి వేడుకల్లో విందు ఒక ముఖ్యమైన అంశం. భక్తులు రుచికరమైన శాకాహార వంటకాలను దేవతలకు నైవేద్యంగా తయారు చేసి పంచుకుంటారు. ఈ సందర్భాన్ని గుర్తు చేయడానికి పానకం పానకం అంటే బెల్లం మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తీపి పానీయం మరియు మజ్జిగ వంటి ప్రత్యేకమైన పానకం ఇలాంటి తంపు పానీయాలతో తయారు చేస్తారు. కుటుంబం, స్నేహితులు మరియు పొరుగు వారితో ఆహారం పంచుకోవడం పండగ సందర్భంగా ఆనందం మరియు సద్భావనను వ్యాప్తి చేయడానికి ఒక మార్గమని నమ్ముతారు. రామనవమి ప్రాముఖ్యత మరియు ప్రతీకవాదం అంటే ఈ రామనవమి హిందూ మతంలో లోతైన ప్రతీకాత్మకత మరియు ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రీరాముని జననం అధర్మంపై ధర్మం మరియు ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. నైతిక విలువలను సమర్థించడం, ఒకరి విధులు మరియు బాధ్యతలను గౌరవించడం మరియు అన్యాయం మరియు నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ పండుగ వసంతకాలం ప్రారంభం, పునరుద్ధరణ, పెరుగుదల మరియు శ్రేయస్సు యొక్క కాలాన్ని కూడా సూచిస్తుంది. వసంతకాలంలో భూమి కొత్త జీవితంలో వికసించినట్లే రామనవమి భక్తుల స్ఫూర్తిని పునరుజ్జీవింపచేస్తుంది. వారి హృదయాలను ఆశ, ఆనందం మరియు భక్తితో నింపుతుంది. రామనవమి వివిధ మార్గాలు మరియు నేపథ్యాల ప్రజల మధ్య ఐక్యత మరియు సామరస్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. కులం, మతం లేదా జాతీయతతో సంబంధం లేకుండా భక్తులు శ్రీరాముడు మూర్తిభవించిన ప్రేమ, కరుణ మరియు నీతి యొక్క సార్వత్రిక ఆదర్శాలను జరుపుకోవడానికి కలిసి వస్తారు. ఈ విధంగా రామనవమి ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందాం కదా. ఇవాల్టి వీడియోలో ఉన్న ఈ అంశాలు మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్క సమాచారం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.